డైరెక్షన్. కాబట్టి మీరు కానిస్టేబుల్ విషయానికి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? బికాస్ ట్రైలర్ చూసినప్పుడు కొన్ని హైలైట్ పాయింట్స్ కనిపిస్తుంది. లైక్ లాస్ట్ ఒక ఫైటింగ్ ఒకటి మాస్క్ లో వచ్చి అందరూ పొలంలో ఫైట్ చేస్తారు. దట్ వాజ్ ఎగ్జైటింగ్ గా ఉంది. బట్ సంథింగ్ న్యూ అన్నది అంటారు కదా, సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అబౌట్ స్క్రీన్ ప్లే? అంటే నేను థ్రిల్లర్స్ ఎక్కువ చూస్తానండి. థ్రిల్లర్స్ మూవీస్ అంటే చాలా ఇష్టం నాకు. అవి చూస్తూ వాటితో పాటు నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే నా సినిమా ప్రేక్షకులు ఆదరిస్తారు అనే జాగ్రత్తలు చాలా స్క్రీన్ ప్లేలో నేను నీట్ గా రాసుకున్నాను. కథ రాసేటప్పుడు చాలా పర్ఫెక్ట్ గా రాసుకుని స్క్రీన్ ప్లే కూడా అలాగే చేసుకున్నాను. సందేశ్ గారు హాయ్ అండి. అదే లాస్ట్ సినిమా నిందా సరిగ్గా ఆడలేదు కదా, ఈ సినిమాలో ఇప్పుడు కానిస్టేబుల్ గా వస్తున్నారు. ఈ సినిమా ఎలా ఉండొచ్చు? ఎందుకంటే ఆల్రెడీ థ్రిల్లర్ మూవీస్ చాలా వచ్చాయి. అవును, ఇది ఇందులో కొత్తగా ఏం చూపించబోతున్నారు? లైక్ ఐ సెడ్ ఇందాక నేను చెప్పినట్టు థ్రిల్లర్ మూవీస్ అంటే చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఓటీటీలో మీరు చూస్తే ఆల్మోస్ట్ ఎవ్రీ లాంగ్వేజ్ లో ఎవ్రీ వీక్ ఒక నెంబర్ ఆఫ్ సినిమాస్ వస్తున్నాయి. సో ఈ సినిమా ఎలా డిఫరెంట్ గా ఉంటుంది అనేయడం కన్నా ఎంగేజింగ్ గా అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇంకోటి ఇందాక అంటున్నారు ప్రొడ్యూసర్ గారు ఇప్పుడే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు అని. మామూలుగా హీరోలతో డిస్కస్ చేసిన తర్వాత అలా అనౌన్స్ చేస్తారు కదా, దాంట్లో మీరేమైనా సర్ప్రైజ్ అయ్యారా? అంటే 10th నాకు ఇందాకే తెలిసిందండి, అనుకున్నామని చెప్పారు. బట్ కన్ఫర్మ్ గా అయితే నాకు ఇవాళ వచ్చాక ఆయనకు కూడా కన్ఫర్మేషన్ ఇవాళే వచ్చింది. ఇందాక మేము ఇప్పుడు ఈవెంట్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడే ఆయన కాల్ వచ్చి కన్ఫర్మేషన్ వచ్చింది అనమాట. సో యా. ఓకే, అంటే ఇప్పుడు చాలా తక్కువ ఉంది మీ ప్రమోషన్స్ కి టైము. ఎలా ప్లాన్ చేస్తున్నారు, ఏంటి కొత్తగా ఎలా చేస్తున్నారు? అది ఇంకా ఇవాళ తెలిసింది డేట్ ఎప్పుడే, అది ఇప్పుడు మాట్లాడి మేమందరం డిస్కస్ చేసి ఇంకా తక్కువ టైం ఉంది కాబట్టి ఇంత తక్కువ టైంలో ఎంత మంచి ప్రమోషన్స్ చేయాలని ఇప్పుడు మా అందరికి పెద్ద ఛాలెంజ్. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అంటే కానిస్టేబుల్ ప్రధానంగా నడిచే క్యారెక్టర్ కాబట్టి వాళ్ళకి కానిస్టేబుల్స్ కి ఏమైనా ఇది ఒక స్పెషల్స్ వేసి వాళ్ళ ద్వారా ఏమైనా ప్రమోట్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందా, ఆలోచన ఉందా? 100% ఆ థాట్ అయితే మేము అనుకున్నాము, అది చేద్దాం అనుకున్నాం కూడా. ఆల్రెడీ జగదీష్ గారు మాట్లాడడం కూడా జరిగింది మన డిపార్ట్మెంట్ తో, అండ్ వాళ్ళకి ఆల్రెడీ మాట్లాడి స్పెషల్ షోస్ అయితే వాళ్ళకి అరేంజ్ చేయడం అయితే జరుగుతుంది. అది ఏ డేటా అనేది, అది ఒక 1 day ముందర లేకపోతే అదే రోజా అనేది అది ఆయన కాల్. అది ఓకే, షూర్ బెస్ట్. థ్యాంక్ యూ అండి. హాయ్ వరుణ్ గారు. హాయ్ అండి. హాయ్, దిస్ ఇస్ ఉమా. హలో అండి. సో మేము చూస్తే కనుక హ్యాపీ డేస్ దగ్గర నుంచి ఇప్పుడు వరకు కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చారు. అంటే విలన్ వైజ్ కానీ అలా కూడా చూసాం మేము. సో ఇప్పుడు థ్రిల్లర్స్ అదే నడుస్తుంది, మీరు చెప్పినట్టు ట్రెండ్. డైలీ వీక్లీ ఒకటి ఓటీటీలో చూసేస్తున్నాం. సో మీరు అన్ని క్యారెక్టర్స్ చేశారు, బట్ పర్సనల్ ఒకటి ఉంటుంది కదా, నేను హీరోగానే చేయాలి, లేదు అంటే విలన్ గా చేయాలి, ఈ క్యారెక్టర్ అనేది నా డ్రీమ్ క్యారెక్టర్ అనేది. మీకు అలాంటిది ఏమైనా క్యారెక్టర్ ఉందా? నాకు మంచి సినిమా చేయాలని ఉందండి, అంటే అది క్యారెక్టర్ ఏమైనా ఒక మంచి సినిమాలో నేను ఒక పార్ట్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతాను. అంతేనా? అంటే ఉంటుంది కదా డెఫినెట్ గా. మీరు వచ్చేటప్పుడు ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఒక డ్రీమ్ తోనే వస్తారు కదా ఎవరైనా. మీరు 18 years అప్పుడు వచ్చారు, అప్పుడు నాకు డ్రీమ్స్ లో 18 years ఉండడమే ఒక డ్రీమ్ నాకు. సో అలా నేను ఎప్పుడు ఆలోచించలేదు. హ్యాపీ డేస్ అనే సినిమా నాకు జరగడం అనేది లిటరలీ దేవుడి బ్లెస్సింగ్, అది భగవంతుడి ఆశీస్సులని నేను నమ్ముతాను. బికాజ్ నాకు ఎప్పుడు యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ లేదు. నేను స్కూల్ టైంలో ఉన్నప్పుడు నాకు స్పోర్ట్స్ అంటే పిచ్చి ఉండేది, నేను స్పోర్ట్స్ ఆడుతూ ఉండేవాడిని. సో ఏదో ఎక్కడో యుఎస్ లో ఉన్న సడన్ గా మా బాబాయ్ చెప్పి ఒక ఇలా శేఖర్ గారు ఆడిషన్ అనుకుంటున్నారు, ఏమైనా ఇంట్రెస్ట్ ఉందరా మీ వాడికి అని మా బాబాయ్ మా డాడీకి చెప్తే, అప్పుడు మా డాడీ ఏదో ఇంట్రెస్ట్ ఉన్నాయంటే ఏం సెలెక్ట్ అవుతామని ఫోటోలు తీసి అది శేఖర్ గారి వరకు రీచ్ అయ్యి ఒక ఆడిషన్ చేసి దానికి నచ్చి నన్ను పిలవడం జరిగింది హ్యాపీ డేస్ కి. సో నేను నిజంగా అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఒక 18 ఏళ్ళ నుంచి ఇంకా నాతో ఇలా సినిమాలు చేస్తున్న నిర్మాతలు అండ్ దర్శకులకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. అండ్ నిజంగా చాలా గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ ఉన్నాను. సో ఐ ఫీల్ ఎవ్రీ ఫిల్మ్ ఐ డూ నేను నిజంగా 100కి 110% పెట్టి చేయాలని నేను ప్రయత్నిస్తాను నా తరఫు నుంచి. డిఓపి గారు సార్, చూస్తే కనుక దీంట్లో చాలా డిఫరెంట్ ఎలివేషన్ షాట్స్ ఉన్నాయి కదా. సో చూస్తే కూడా చాలా డిఫరెంట్ గా ఉంది, బాగుంది. సో దీనికి మీరు ఏం చెప్తారంటే ముందు ఏమైనా రిఫరెన్సెస్ తీసుకున్నారా, అలా ఏమన్నా ఉన్నాయా సార్? అంటే రిఫరెన్స్ అంటే ఏం తీసుకోలేదండి. నాకు ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్, నేను ఆల్రెడీ ఒక 25 years అయింది ఇండస్ట్రీకి వచ్చి. చాలా మంది కెమెరామెన్ దగ్గర వర్క్ చేశాను. దానివల్ల నాకు ఇప్పుడు ఒక 78 movies దగ్గర నేను వర్క్ చేశానండి. నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువ లైటింగ్ విషయంలో కానీ, ఏ షాట్కి ఎలాంటి లైటింగ్ చేయాలంటే అనేది నాకు డైరెక్టర్ గారు స్టోరీ చెప్పినప్పుడే నాకు అర్థమైపోయింది. ఈ సీన్కి ఇలా లైటింగ్ చేస్తే బాగుంటుంది, ఈ సీన్కి ఇలా చేస్తే బాగుంటుంది అంటే దాని ప్రకారం నాకున్న ఎక్స్పీరియన్స్ తో మాకు ప్రొడ్యూసర్
ప్రొడ్యూసర్ గారు ఇచ్చిన ఎక్విప్మెంట్ ప్రకారం మరి అంత హెవీ కాకుండా ఆయనకి తగ్గట్టు నాకేం కావాలో నేను తీసుకొని అలా షూట్ చేయడం జరిగిందండి. అదే ఆ కథ చెప్పిన వెంటనే హీరో గారు ఆ విధంగా ఆయనకి తెలిసిపోతుంది కదా కానిస్టేబుల్ అంటే ఎలా ఉండాలి, హెయిర్ స్టైలింగ్ ఏంటి అనేది. డైరెక్టర్ గారు కొంచెం కేర్ తీసుకున్నారు, హీరో గారు కేర్ తీసుకున్నారు. దాని ప్రకారం నేను స్టోరీ ప్రకారం నేను లైటింగ్ చేసి ట్రైనింగ్ పెట్టి చేశానండి. సందేశ్ గారు హలో అండి. నమస్తే. రెగ్యులర్ గా చాలా సినిమాలు వచ్చేస్తున్నాయి కానిస్టేబుల్ నేపథ్యంతో. అవునండి. సో దీంట్లో చూపించే స్పెషల్ ఏంటి, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? నా క్యారెక్టర్ ఎలా ఉండబోతుందంటే నార్మల్ ఒక కానిస్టేబుల్ అండి, టిపికల్ ఒక కానిస్టేబుల్ దట్ కమ్స్ ఫ్రమ్ ఒక లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ఒక కానిస్టేబుల్ కాదండి ఇది. అండ్ ఆయన ఫ్యామిలీలో ఆయన చుట్టుపక్కల జరిగే సిచ్యువేషన్స్ అండ్ సందర్భాలు ఆయన్ని ఆ కానిస్టేబుల్ కాశీని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి అన్నది కదండి. అట్ ద సేమ్ టైం చాలా మంచి బ్యూటిఫుల్ మెసేజ్ కూడా ఈ సినిమాలో ఉంటుంది. సో అంటే యూత్ పరంగా మీకు ఇమేజ్ ఉంది, సో ఎలా క్యాలిక్యులేషన్ చేశారు యూత్ కి విధంగా? అలా ద సేమ్ టైం సాంగ్స్ పరంగా సినిమాలో హైలైట్స్ ఉన్నాయి సాంగ్స్. అంటే ఇందాక మీరు చంద్రబోస్ గారు పాడారు, సో ఆబ్వియస్ గా ఆస్కర్ అవార్డు రిసీవ్ చేసుకుని ఆయన మా సినిమాలో పాట పాడారంటే అది డెఫినెట్ గా మేమందరం మా టీం అంతా వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఫర్ సింగింగ్ దట్ సాంగ్. మాకు చాలా హ్యాపీ ఆ విషయము. అండ్ ఆ సాంగ్ కూడా నేను ఇందాక చెప్పాను. సో మీరు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సాంగ్ చూస్తే ఇప్పుడు నా సినిమాల్లో తీసుకుంటే కొత్త బంగారు లోకంలో నీ ప్రశ్నలు నీవే అని సీతారాం శాస్త్రి గారు ఒక పాట రాశారండి. అది ఇప్పటికి కూడా నాకు ఇంకా మెసేజ్ చేస్తే ఎందుకు కొంతమంది ఈ సాంగ్, లేకపోతే మా కజిన్స్ లేకపోతే ఫ్రెండ్స్ ఈ సాంగ్ వింటున్నామని నాకు ఇప్పటికీ మెసేజ్ చేస్తూ ఉంటారు. సో ఐఎమ్ హోపింగ్ దట్ ఈ సాంగ్ కూడా ఈ రోజు మనం విడుదల చేసిన సాంగ్ కూడా ఒక 10 ఏళ్ల తర్వాత కూడా జనాలు అలా వినాలని నేను అనుకుంటున్నాను. డిఓపి గారు, ఇప్పుడు ప్రెసెంట్ కమర్షియల్ వేవితో వెళ్ళిపోతున్న నేపథ్యం, సో ఇటువంటి సినిమాస్ కొద్ది స్ట్రగుల్ తో కెమెరా వర్క్, సో ఎంత ఇంట్రెస్ట్ తీసుకున్నారు, ఎన్ని లైట్స్ ఎట్లా లొకేషన్ సిచ్యువేషన్స్ ఏంటి? అంటే డిఫరెంట్ సబ్జెక్ట్ ఇది, రొటీన్ ఉండదు. ఒక స్ట్రగుల్, ఒక చట్టరీత్యా జరిగే అవమానాలు ఇవన్నీ ఉంటాయి, దానికి ఒక ప్లేస్మెంట్ కూడా కావాలి. సో మీ వర్క్ ఎంతవరకు దీనికి సూట్ అయింది? అంటే నా వర్క్ అంటే నాకు డైరెక్టర్ గారు కథ చెప్పిన వెంటనే నాకు మైండ్ లోకి వచ్చేసిందండి ఎలాంటి లైటింగ్ చేయాలి ఎలాంటిది అనేది. ఎందుకంటే ఇప్పుడు ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చే డిఓబిస్ ఒక విధంగా ఉంటది. బేసిక్ ఏంటంటే ఇన్స్టిట్యూట్ లో తక్కువ చెప్తారు లైటింగ్, వాళ్ళకి కంపల్సరీగా గ్యాఫర్ కావాలి. నేనేంటంటే అసిస్టెంట్ నుంచి వచ్చాను, మన శ్యామ్ కే నాయుడు దగ్గర చేశాను, మన సెంధిల్ సార్ దగ్గర చేశాను, చాలా మంది డిఓపుల దగ్గర వర్క్ చేశాను. అంటే ఏ సీన్ కి ఎలాంటి లైటింగ్ చేయాలనేది నేను అసిస్టెంట్ నుంచి వర్క్ చేసుకుంటా నేర్చుకున్నా. కాబట్టి నాకు ఎనీ డైరెక్టర్ నాకు కథ చెప్పిన వెంటనే ఈ సీన్ కి సోర్స్ లైట్ ఇంపార్టెంటా, లేదంటే మూడీలో లైట్ ఇంపార్టెంటా, లేదంటే ఇది కొంచెం గ్లామర్, దానికి ఎలాంటి లైటింగ్ అవన్నీ ఎలాంటి ఫ్రేమింగ్ పెట్టనేది నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ కొంచెం ఎక్కువ ఉంది. కాబట్టి దాని ప్రకారమే చేసేస్తాను నేను. కానీ కథకి తగ్గట్టే ఆయన చెప్పిన షార్ట్ తగ్గట్టే నేను లైటింగ్ ఫ్రేమింగ్ పెట్టాను. నాకేంటంటే కొంచెం నా ఎక్స్పీరియన్స్ కొంచెం ప్లస్ అయింది నాకు అంతే ఈ సినిమాకి. సో డైరెక్టర్ గారు, ఇప్పుడు కమర్షియల్ వాల్యూస్ తో హంగులు ఆర్పాటాలు చేస్తూ సినిమాలు తీస్తూ నేను డైరెక్టర్ గా పోవాలి, నల్లపు సంపాదించుకోవాలని నేపథ్యం నడుస్తుంది. సో ఇటువంటి కథను ఎన్నుకొని సినిమా తీయటంలో మీకున్న గట్స్ ఏంటి? ప్రొడ్యూసర్ గారికి ఏ పాయింట్ మీద నచ్చింది మీకు మీతో సినిమా చేశారు? మా ఇద్దరికి నేను కథ అనుకున్నప్పుడే కథ మీద నమ్మకంతో చేసామండి. కథ ఇలాంటి కథ అంటే డబ్బులు సంపాదించి మీరు అన్న డబ్బులు సంపాదించాలి లేదా కమర్షియల్ వాల్యూస్ ఎక్కువ పెట్టేయాలి లేదా ఇంకేదైనా చేయాలని కాదు. కథ బాగుంది, ఈ కథతో వెళ్తే మనం సక్సెస్ అవుతాం అనేసి నేను ఇద్దరు నమ్మాను. నేను ప్రొడ్యూసర్ ఇద్దరు నమ్మాను. ప్రొడ్యూసర్ గారు, రూపాయి పెడితే 10 రూపాయలు రావాలని ఆశించే రోజులు ఇవి. సో ఖర్చు పెట్టిన బడ్జెట్ ఎంత రికవర్ అవుతున్నారు? అసలు మీకు ఏం నచ్చి సినిమా తీసుకున్నారు? యాక్చువల్లీ నేను ఫిలిం ఇండస్ట్రీకి చాలా తక్కువ అండి, ఇక్కడ నాకు టచ్ లేదు అసలు. ఆర్యన్ నాకు ఒక కామన్ ఫ్రెండ్ త్రూ పరిచయం అయిండు. కథ చెప్పినప్పుడు ఆ కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుని వేరే ఒక ప్రొడ్యూసర్ త్రూ చేపిద్దామని అనుకోకుండా మళ్ళీ నేనే దీని కథ బాగుంది, దీన్ని మనం తీసుకొని ఒక చిన్న బడ్జెట్ త్రూ తీసుకొని వెళ్దాం అనుకున్నాం. కథాపరంగా ముందుకు పోతున్న కొద్దీ బడ్జెట్ కూడా పెరుగుకుంటూ పోయింది. అలాగే సినిమాల బలం ఉందని ఇంకా నేను ఎక్స్పెన్సెస్ పెట్టడానికి కూడా వెనక ఆడలేదు. నేను సినిమా అలాగే అదే విధంగా నేను తీసుకుంటూ పోయి అన్ని విధాల బడ్జెట్ కూడా
సెక్యూర్ గా చూసుకుంటూ ఈ మూవీని ఈ విధంగా తీసుకురావడం జరిగిందండి. డబ్బులు ఇన్ని వస్తాయి అన్ని వస్తాయి అని అయితే ఎప్పుడు అనుకోలేదు నేను. ఆ భగవంతుడు ఎంత ఇచ్చినా సంతోషపడతా అండి. నమస్తే హీరో గారు. సార్ నమస్తే. నెక్స్ట్ మూవీకి మీకు ఎంతమంది ఫ్యాన్స్ వస్తారన్న అభిప్రాయం ఉంది మీకు? సుమారు ఒక ఐటెక్స్ కమాన్ బుక్ చేయాలా రేపు ఫంక్షన్ హాల్ కి, లేకపోతే శిల్పారాం బుక్ చేయాలని ఉందా? ఎంతమంది వస్తారు? ఆయన ఎక్కడ బుక్ చేస్తే అక్కడ హ్యాపీ అండి, అక్కడ మేము చేసుకుంటాం, ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తాం. అలా వర్ణన టీజర్ ట్రైలర్ మెప్పించినంత సినిమా ఆడియన్స్ ఎంగేజ్ చేయలేకపోతుంది ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో. బట్ సినిమా కంటెంట్ బాగున్నా సరే చాలా మూవీస్ కాంపిటీషన్ గా వస్తుంటే సినిమా థియేటర్స్ తక్కువ అవుతుంది అండ్ అనుకున్నంత కమర్షియల్ వేలో హిట్ అవ్వట్లా ప్రెసెంట్. మీరు లాస్ట్ టైం ఇందాక చేసిన ప్రమోషనల్ యాక్టివిటీస్ కానీ యాంకర్స్ తో క్రికెట్ కానీ ఈ వైజ్ అంటే ఈ మూవీకి ఏ విధంగా ప్రమోషనల్ యాక్టివిటీస్ ప్లాన్ చేస్తున్నారు మీరు? అదే ఇవాళ తెలిసింది కదా రిలీజ్ డేట్. సో అదే మాట్లాడే టీంతో ఇంకా ప్లాన్ చేయాలి. మొన్న ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేసాము, అది కూడా అద్భుతంగా రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి మా టీం మొత్తానికి సపోర్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ రోజు నారాయణ మూర్తి గారు వచ్చి ఒక సాంగ్ రిలీజ్ చేశారు. సో ఇంకా ఇవాళ రిలీజ్ డేట్ తెలిసింది కాబట్టి కొంచెం మంచిగానే చేద్దాం అనుకుంటున్నాం ప్రమోషన్స్. సో అది మీరు ఏం అడిగితే కరెక్ట్ చెప్తారు ప్రొడ్యూసర్ గారు. కరెక్ట్ అండి. ఈ సినిమా ప్రమోషన్ సోషల్ మీడియా 100% దీని మీద మేము ఫోకస్ చేసినాము. ఆల్రెడీ అది స్టార్ట్ చేసేసినాము. పోలీస్ డిపార్ట్మెంట్ సాయం కూడా మాకు దీంట్లో అవసరం ఉందండి. వాళ్ళ ట్రైనింగ్ సెంటర్స్ కానీ అవన్నీ కూడా పర్మిషన్స్ తీసుకొని ఉన్నాను ఇప్పటికే. ఇప్పుడు ఈ డేట్ అనౌన్స్ చేసిన కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయ్యి ఈ సినిమా గురించి మేము ఇంకా ఎక్కువ ప్రమోషన్ చేయాలని ఆలోచిస్తున్నా. అలాగే సివి ఆనంద్ గారికి నేను చాలా థ్యాంక్స్ అండి. ఈ పాట కానిస్టేబుల్ అన్న సాంగ్ రిలీజ్ రోజు ఆయన కంట్లో నీళ్ళు వచ్చేసాయండి. ఆ సాంగ్ ని 2 సార్లు ప్లే చేసి చూసిండు. ఆయన ఇన్స్టాగ్రామ్ ఆయన మొత్తం వాళ్ళ డిపార్ట్మెంట్ మొత్తం అందరికి సెండ్ చేసిండండి. మొత్తం తెలుగు రాష్ట్రాల నుంచి నాకు చాలా మంది దగ్గర నుంచి నాకు ఫోన్లు కూడా వచ్చినాయి. మా గురించి మా కష్టాల గురించి ఇన్ని రోజుల తర్వాత మాకు ఒక మంచి కానిస్టేబుల్ మీద ఒక సాంగ్ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు అని చెప్పి చాలా అప్రిషియేషన్స్ వచ్చినాయి మాకు. ప్రమోషన్ వైజ్ గా కూడా ఎక్కడ మేము అది కాదండి, ఇప్పటికీ కూడా బస్ మంచి క్రియేట్ అయింది. ఇప్పుడు మాకున్న షార్ట్ పీరియడ్ లో ఏ విధంగా చేసుకుంటూ పోవాలని ఒక యూనిక్ గా ఆలోచించినాం మేము. ఆ యూనిక్ ప్లాన్ సక్సెస్ అవుతామని నేను 100% ఆ భగవంతుని నమ్ముతున్నా. తప్పకుండా సక్సెస్ కొడతా అండి అన్న. ఇక్కడ అంటే ఆల్మోస్ట్ 18 years అయింది ఇండస్ట్రీకి వచ్చి, అండ్ అప్పటికి ఇప్పటికి ఆడియన్స్ మైండ్ సెట్ చేంజ్ అవుతుంది అనుకున్నా. సినిమా మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడంతో సినిమాలో అనుకున్నంత కంటెంట్ రావట్లేదని చాలా మంది ఫీల్ అవుతున్నారు. అంటే టీజర్ ట్రైలర్ మెప్పించినంత సినిమా ఆడియన్స్ ఎంగేజ్ చేయలేకపోతున్నారు ప్రెసెంట్. దీన్ని బట్టి అంటే మీకు ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారు అప్కమింగ్ మూవీస్ కానీ? అదే ప్లాన్ చేయాలి. బట్ అప్కమింగ్ నేను అది 2007 లోకి ఇప్పటికి అప్పుడు ఆ టైంలో అసలు సోషల్ మీడియా లేదంతా. ఇప్పుడు మొత్తం మీరే ఊపుతున్నారు సోషల్ మీడియాని. సో మొత్తం మీ చేతిలోనే ఉంది. ఆ టైంలో అయితే సినిమా బాగున్నా ఓకేగా ఉన్నా లేకపోతే బాగాలేకపోయినా కూడా జనాలు థియేటర్కి వచ్చి చూసేవాళ్ళు. బికాజ్ ఏంటంటే ఇప్పుడు ఏమైపోయిందంటే లైక్ విత్ ఇన్ 5 minutes సినిమాలో వెళ్ళంగానే మొత్తం ట్వీట్లు, ఇన్స్టాగ్రామ్ స్టోరీలు అన్ని మొత్తం వచ్చేసినాయి. 5 నిమిషాల్లో బేసిక్లీ డిసైడ్ చేస్తున్నారు సినిమా అనేది ఎలా ఉంటుందో ఏంటో అని. సో